జాతీయ ఆదాయంలో చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాము. 1876లో దాదాబాయి నౌరోజీ అనేవారు 340 క్రోర్స్గా ఉంటుంది అండ్ తలసరి ఆదాయం అనేది 20 రూపాయలుగా ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆదాయం అంటే ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే. అంటే స్టేట్మెంట్ ఇచ్చేసి ఏది కరెక్టో ఏది రాంగ్ అని అడగొచ్చు కదా, సో ఆ విధంగా ఇది ఇంపార్టెంట్. అండ్ 1911లో 21, 1931లో ఎవరు మెజర్ చేశారనేది. అండ్ మెయిన్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనకి అధికారిక గణాంకాలు సేకరించుట జరగలేదన్నమాట. దేని గురించి, ఆదాయం గురించి కానీ దేని గురించి అయినా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ సేకరణ అనేది జరగలేదు. అండ్ 1950 టైంలో మనకి సేవల రంగాన్ని తీసుకోలేదు. 1950 టైంలో సేవల రంగాన్ని జాతీయ ఆదాయంలో తీసుకోలేదు మనం. ఓకే, అంటే ఏ రంగాన్ని తీసుకోలేదు అని అడుగుతారు. సేవల విలువలను పరిగణించలేదు అంటే సేవల విలువలను. ఇప్పుడు సేవల రంగం ఉంది అంటే ఇప్పుడు 3 రంగాలు ఉంటాయి కదా, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అని. అండ్ ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చరు, తర్వాత తయారీ రంగం, వ్యాపార పారిశ్రామిక రంగం అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవల రంగం అని. సేవల విలువను పరిగణించలేదన్నమాట. ఓకే, ఇది ఈ 2 బిట్స్ ఎందుకంటే చూసుకోవాలి ఒకసారి స్టేట్మెంట్ వైడ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టడానికి. అండ్ 1901 లార్డ్ కర్జన్, 1903 గిప్పన్, వీళ్ళు అంటే జాతీయ ఆదాయం ఎంత ఉంటుందో వీళ్ళు ఎస్టిమేట్ చేయగలిగారు అప్పట్లో. అండ్ ఈ బుక్స్ అనమాట, ఎవరెవరు ఏ బుక్ రచించారు అన్నది, ఇది కూడా ఇంపార్టెంటే. అంటే మ్యాచింగ్ అడగొచ్చు కదా, ఆ విధంగా ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆదాయం లెక్కింపు ఎవరెవరు చేశారు అనేది. ఫస్ట్ దాదాబాయి నౌరోజీ అని, ఆర్కిన్సన్ అని, తర్వాత ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు. లాస్ట్లో ఎవరు, భారత ప్రభుత్వం 1945 నుంచి 1946 వరకు. అండ్ ఎన్ని కోట్లుగా వివరించింది. తలసరి ఆదాయం ఎంత చూడండి, తలసరి ఆదాయం అనేది పెరుగుతూనే ఉంది, అంటే ఇయర్కి వచ్చేసి పెరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ కమిటీ ఏంటి, 1949 ఆగస్టు 4న పీసీ మహల్నోబిస్ సజెస్ట్తో ఏర్పడిందని. అండ్ సలహాదారులు సైమన్ కుజ్నెట్స్ అని. ఇవి కూడా ఇంపార్టెంట్ డేట్స్తో సహా, ఎందుకంటే డేట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి. అంటే మనకి 1949 ఆగస్టు 1, 2, 3, 4 అని ఇచ్చేస్తాడు వాడికి పిచ్చెక్కితే. సో అప్పుడు మనకి పిచ్చెక్కుద్ది. ఆ విధంగా మీరు డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే నేషనల్ ఇన్కమ్ మీద కమిటీ కూడా వేశారా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. వేశారు. అది ఎవరిది, పీసీ మహల్నోబిస్ నేతృత్వంలో వేశారు. సైమన్ కుజ్నెట్స్ సహాయదారుడు అనమాట. అండ్ జాతీయ ఆదాయం అనే భావనను అభివృద్ధి చేసిన ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్. ఓకే, ఈ కమిటీకి హై పవర్ కమిటీ అని పేరు కూడా ఉంది. అండ్ వీళ్ళు నివేదిక ఇచ్చేశారు. బేస్ ఇయర్ 1948-49. ఇప్పుడు బేస్ ఇయర్ అంట 2011 కదా, సో అప్పట్లో 1948-49 బేస్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు. అండ్ వీళ్ళ నివేదిక ఏమి ఇచ్చేశారంటే, పశుపోషణ మరియు అడవులు, మత్స్య పరిశ్రమలతో కలిపి వ్యవసాయ రంగము 1950-51 సంవత్సరాల కాలంలో జాతీయ ఆదాయంలో సగం అనేది సమకూర్చింది. పశుపోషణ, అడవులు, మత్స్య అంటే ఈ 3 రంగాల్లో ఎక్కువ జాతీయ ఆదాయం వచ్చింది అన్నట్టు. మైనింగ్, నిర్మాణం, చేతి వృత్తులతో కలిపి పారిశ్రామిక రంగం కూడా. ఇలా వీళ్ళు నివేదిక ఇచ్చేసారనమాట. అండ్ సిఎస్ఓ గురించి, ఫస్ట్ సిఎస్ఓనే మెజర్ చేసేది కదా జాతీయ ఆదాయాన్ని, అది చాలా ఇంపార్టెంట్. అప్పట్లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మెజర్ చేసేది. ఇప్పుడు ఎవరు, ఎన్ఎస్ఓ మెజర్ చేస్తుంది. ఇప్పుడు సిఎస్ఓను ఇంకోటి కలిసి ఎన్ఎస్ఓగా ఏర్పడినాయి అనమాట. చూపిస్తాను. స్టాండింగ్ కమిటీ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇంపార్టెంటే. సో 2019లో ఈ మెర్జ్ అయిపోయినాయి అనమాట. సిఎస్ఓను ఎన్ఎస్ఎస్ఓ అనుకుంటా, ఈ 2 మెర్జ్ అయిపోయి ఎన్ఎస్ఓ ఒకటే ఉంది. సో అది ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదాయ చక్రాలు, అంటే ఆదాయం ఎలా ప్రవహిస్తుంది అన్నట్టు ఇవన్నీ చూసుకోవాలి. రియల్ ప్రవాహం అంటే కారకాల ప్రవాహం, ఉత్పత్తి ప్రవాహం. అసలు నేషనల్ ఇన్కమ్ని ఏ పద్ధతుల ద్వారా మెజర్ చేస్తాము అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అని ఉంటాయి. 3 పద్ధతుల్లో ఇప్పుడు మనం జాతీయ ఆదాయాన్ని మెజర్ చేస్తున్నాము. ఈ 3 పద్ధతులకు సంబంధించి 3 రంగాలు మెజర్ చేస్తే అవి చూసుకోండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధమైన మెటీరియల్ కావాలన్నా మెయిల్ చేయండి. ఇది కొంచెం చూడండి, వస్తువులు డొమెస్టిక్ హౌస్ హోల్డ్ సెక్టార్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఫిల్మ్స్కి వెళ్తున్నాయి. అక్కడ నుంచి బస్సు సేవలు ఎక్కడికి వెళ్తున్నాయి, హౌస్కి వస్తున్నాయి. మళ్ళీ హౌస్ దగ్గర నుంచి భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపన అనేది ఫిల్మ్స్కి వెళ్తున్నాయి, అంటే పారిశ్రామిక రంగానికి వెళ్తున్నాయి. ఇలా బాటకం, వేతనం, వడ్డీ, లాభం, మిశ్రమ ఆదాయం అనేది వస్తుంది. ఓకే, ఇక భూమికి బాటకం వస్తుంది, శ్రమకి వేతనం వస్తుంది, మూలధనానికి వడ్డీ వస్తుంది, వ్యవస్థాపనకి లాభం వస్తుంది. ఇలా ఈ 4 మెయిన్ చూసుకోండి ఒకసారి.
భూమికి బాటకం వస్తుంది, భూమి ఉంటే బాటకం ఇస్తారు. అండ్ శ్రమ చేస్తే వేతనం వస్తుంది, మూలధనానికి వడ్డీ వస్తుంది, అండ్ వ్యవస్థాపకానికి లాభం వస్తుంది, అంటే పెట్టుబడికి లాభం అన్నట్టు. ఇదిగోండి ఇవి 3 ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఉత్పత్తి తర్వాత ఆదాయం, ఉత్పత్తి నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మళ్ళీ ఖర్చు పెడతాం, ఆ ఖర్చు పెట్టిన దాని దగ్గర నుంచి మళ్ళీ ఉత్పత్తి చేస్తాం అన్నట్టు. ఇదిగోండి డొమెస్టిక్ సెక్టార్ అండ్ ఫిర్మ్స్, ఇది కూడా సేమ్ అంతే, పొదుపు, ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడులకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ లీకేజీలు మినహాయించి, లీకేజీలతో కలిపి ట్యాక్సెస్ మినహాయించి అండ్ సబ్సిడీస్తో కలిపి ఏమేమి మెజర్ చేస్తావో కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇవన్నీ 1 లైన్ బిట్స్, అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ఏది కరెక్ట్ అని అడగొచ్చు, ఆ విధంగా ఇవి చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసారు చూడండి, పొదుపు పన్నులు అని, అండ్ ఆర్థిక సమస్యలకు సంబంధించి పెట్టుబడులు వ్యయమని, ఉత్పత్తి మదింపు అంటే ఏది ఈక్వల్ టు ఏది అని, పొదుపు పన్నులు పెట్టుబడి ప్లస్ ప్రభుత్వ వ్యయం అని, ద్రవ్య ప్రవాహం మైనస్ ఆర్థిక ప్రగతి. అంటే ఇవి వాడికి పిచ్చెక్కితే ఇవి కూడా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, చెప్పలేం. అండ్ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు అని. ఇప్పుడు మెయిన్ ఏం అడుగుతాడంటే అసలు ప్రత్యక్ష పన్నులో కవర్ అయ్యేవేంటి, పరోక్ష పన్నుల్లో కవర్ అయ్యేవేంటి, అండ్ మెయిన్గా జిఎస్టీలో ఇంక్లూడ్ అవ్వని పన్నులు ఏమున్నాయో చెప్పండి మీరు, మీకు తెలిస్తే. జిఎస్టీలో ఇంక్లూడ్ అవ్వని పన్నులు కొన్ని ఉంటాయి, అంటే కొన్ని వస్తువుల మీద పన్నులు, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నట్టు, అలాంటివి కొన్ని ఉంటాయి జిఎస్టీలో పరిధిలోకి రానివి. జిఎస్టీ పరిధిలోకి రాని ఏంటో కూడా ఒకసారి చూసుకోండి, అది కూడా ఇంపార్టెంటే. డొమెస్టిక్ సెక్టార్ చెప్పాను కదా, బాటకం, వేతనం, వడ్డీ, లాభం ఇవన్నీ. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంటే. వీటిని అంటే ఏ 3 ప్రాతిపదికలను తీసుకుని ఇది లెక్కిస్తారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది, అది కూడా ఒకసారి చూసుకోండి. 3 ప్రాతిపదికల మీద లెక్కిస్తారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది. అండ్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసి అసలు వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, అది నేషనల్ ఇన్కమ్ అనేది అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలని లిస్ట్ ఇస్తుంది కదా, అది మెజర్ చేయడానికి. అంటే ఇది మన ఇండియా ఉంది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశము అని వరల్డ్ బ్యాంక్ ఎలా చెప్పింది, అంటే ఏం మెజర్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్, అవి కూడా చూసుకోవాలి ఒకసారి. ఓకే, ఇదిగోండి జీడిపి అంటే ఏంటి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మీకు మెయిన్ బేసిక్ తెలిస్తే చాలు. డొమెస్టిక్ అంటే ఇండియా వైడ్, మన ఇండియా బోర్డర్ దాటకుండా ఇండియాలో జరిగే వ్యాపారం కానీ, వస్తు సేవల ఉత్పత్తి కానీ జీడిపి. అండ్ జిఎన్పి అంటే ఏంటి, నేషనల్ ప్రొడక్ట్. ఓకే, నేషనల్ వైడ్గా అంటే మన ఇండియన్స్ వెళ్ళి ఫారెన్లో ఒక కంపెనీ పెట్టారనుకోండి, అది కూడా కౌంట్ అవుతుంది ఎక్కడ, జిఎన్పిలో. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం కదా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం కదా, ఎన్ఎఫ్ఐఏనా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం కదా, అది ఎక్కడ జిఎన్పిలో క్యాలిక్యులేట్ అవుతుంది. జీడిపిలో ఇది మైనస్ అవుతుంది. మేబీ వాడు స్టేట్మెంట్ వైడ్ ఇవ్వచ్చేమో కదా ఇలా కూడా, సో ఇలా కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి, ఉత్పత్తి మదింపు అంటే ఏంటని, వ్యయ మదింపు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటని. దీనికి కూడా జిఎన్పికి ఒక ఫార్ములా ఉంటుంది, అది ఇంపార్టెంట్. అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అని ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అని ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఇది కొంచెం చూడండి. కన్జంప్షన్ అంటే వస్తు సేవలపై చేసే వ్యయము, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, గవర్నమెంట్ వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అవి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ నికర విదేశీ వర్తకం అంటే ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ అన్నట్టు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి ఏంటి, అలా తరుగుదలని దేంట్లో కలుపుతారు, దేంట్లో మైనస్ చేస్తారు, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఓకే, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మెటీరియల్ కావాలంటే మెయిల్ చేయండి.